రాజా, నువ్వేరా వెళ్దాం. డాక్టర్ ఏం చెప్పిందేంటి? 2వ నెలనా లేక 3వ నెలనా? తనే ఆంటీ, రాజా అంటే. అమ్మ నవల్ చదువుతూ అలాగే నిద్రపోయిందనుకుంటా. తన తలలో పువ్వులు అలాగే ఉండిపోయాయి. సిడ్నీ హెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్. ఓ, ఆ నవల అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలాగే. కృష్ణ నాకు మెసేజ్ పంపారా? జయంతి గారు, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు సూర్య కాదని తెలిసినా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మీ స్థాయికి నేను తగనని తెలిసినా మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఇది ప్రేమేనా? ప్రేమ అయితే నా అంత అదృష్టవంతుడు లేడండి. నేను ఎలా ఆలోచిస్తున్నానో అచ్చం తను అలాగే ఆలోచిస్తున్నాడు. అంటే మా ఇద్దరి ఆలోచనలు ఒకటే, మా ఇద్దరి ఇష్టాలు ఒకటే. అమ్మా, ఐమ్ సారీ. నాకు తెలియకుండా అలా నా నోట్ నుంచి వచ్చేసింది మేడం. తప్పే ఉంది. నేను మీ అమ్మలా ఉంటానని నువ్వే కదా అన్నావు. మీ అమ్మలా చీర కట్టాను, మీ అమ్మలా బొట్టు పెట్టాను, మీ అమ్మలా తయారయ్యాను. అలాంటప్పుడు నువ్వు అమ్మ అని పిలిస్తే అందులో తప్పే ఉంది. అంటే అంటే మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే మీకు కోపం లేదన్నమాట? లేదు. అయితే ఉండండి. డాడీ, డాడీ. ఏంటమ్మా? అమ్మొచ్చింది డాడీ. ఏం డాడీ అలా చూస్తున్నారు? ఏం లేదు. అమ్మొచ్చిందని ఎందుకు చెప్పా? నేనేం అబద్ధం చెప్పలేదే. అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, అచ్చో అమ్మలా ఉంది. నేను అమ్మ అన్నా తను ఏమీ అనుకోలేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను డాడీ. ఏమైంది మనిషికి? అంత పొయిటిక్ గా మెసేజ్ పెట్టి ఏం తెలియనట్టున్నాడేంటి? ఓ, కూతురు ముందు బయటపడలేక ఫీల్ అవుతున్నాడు కాబోలు. జయంతి గారు, ఆ నవల్ చదివారా? మొదలు పెట్టాను. మొదలు పెట్టగానే నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయని ఒక మెసేజ్ చూశాను. ఏం మెసేజ్ అది? అదే మీ అమ్మ మనసు. తనకెంతో ఇష్టమైన లైన్, నీ గుండెల్లో నిలవున్నాను, నీ గుండెలపై నేనుండాలి. వావ్, అంటే మీకు ఆ లైన్ నచ్చిందా? సూపర్. అనుకున్నాను మీరు మా అమ్మలా ఉండడమే కాదండి, అచ్చం మా అమ్మలాగే ఆలోచిస్తున్నారు. చందు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. టిఫిన్ పెట్టమంటారా డాడీ? అవసరం లేదా? ఆ ఫైల్స్ నాకు
కృష్ణ గారు, నేను ఆఫీస్కేనండి, కలిసి వెళ్దాం. అంటే నాకు మధ్యలో పని ఉందండి. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్తాను. ఇంత భయం దేనికి? అంతేలే, ఈ వయసు కూతురుంటే ఎలా బయటపడతాడు? మీరు చెప్పండి, ఆ నవల మీకు బాగా నచ్చింది కదూ? ఆ నవల పేరులోనే ఓ మ్యాజిక్ ఉంది చందు. రేపంటూ ఉంటే మనిషిని ఓ ఆశావాదంలో నడిపిస్తుంది. నాలో నిజంగా ఓ ఆశని రేకెత్తించింది. వస్తాను చందు, నాకు ఆఫీస్లో పనుంది. ఓకే మేడం. చావు తెలియని వాళ్లకు అదొక ఆశా దీపం. జయంతి గారు, డెత్దే తెలిసిన వాళ్ళకి అదొక గైడ్. ఏం చేయాలో ఏం చేసిపోవాలో నేర్పుతుంది. అచ్చం మా అమ్మలా. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఈ అమ్మాయిని ఇంట్లోంచి పంపించకపోతే మేము చందు తరపున మీ ఇంటి ముందు ధర్నా చేస్తాము. డాక్టర్ ఏం చెప్పిందేంటి? 2వ నెలనా లేక 3వ నెలనా? మాధవి, మాధవి, ఏంటి రాజా? ఏమైంది నీకు? ఈ మధ్య తెగ ఆలోచించేస్తున్నావు. అదేం లేదు. అబద్ధం చెప్పకు. దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. చూడు, అతి ఆలోచనలు మనిషికి మంచి చేయవు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించాలి. ప్రయత్నిస్తాను రాజా. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సంతోష్ వస్తే అక్కడికి రమ్మన్నానని చెప్పు. అలాగే. ఎంతవరకు అవసరమో అంతే ఆలోచించాలి అంటే ఎలా సరిపోతుంది రాజా? ఒక్కోసారి అవసరానికి మించి ఆలోచిస్తేనే ఫ్యూచర్ గురించి ఓ అవగాహన వస్తుంది. జరిగిందాన్ని నెమరు వేసుకుంటేనే ప్రెసెంట్ సిచ్యువేషన్ అర్థమయ్యేది. చందులో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అసలు తను ఇలా ఉన్నట్టుండి ఇంతలా ఎలా మాట్లాడేస్తుంది? రాజా, రాజా, మాధవి, రాజా ఎక్కడా? రాజా లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. అలాగా, నేను వచ్చే వరకు వెయిట్ చేస్తానన్నాడే. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తాను. సంతోష్, ఒక్క నిమిషం. ఏంటి? నాకు విషయం చెప్పు. చందు ఎలాంటి మనిషో నీకు మొదటి నుంచి తెలుసు కదా? తెలుసు. తను చాలా సాఫ్ట్ నేచర్, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. కానీ ఈ మధ్య మాత్రం తనలో చాలా మార్పు కనిపిస్తుంది కదా? ఎందుకంట? మార్పా? నాకేమనిపించడం లేదే. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మార్పు తనలోనే కాదు, నీలోనూ ఉంది. నాలోనా? భలే దానివే. ఏం మాట్లాడుతున్నావు? నవ్వకు సంతోష్. నేను ఆ మార్పు చాలా స్పష్టంగా చూస్తున్నాను. ఇది వరకు సంతోష్కి ఇప్పుడు సంతోష్కి చాలా తేడా ఉంది. ఏంటది? ఆ సంతోష్ రాజా చందులని కలవాలని కోరుకున్నాడు. ఈ సంతోష్ వాళ్ళని విడదీయాలని చూస్తున్నాడు. నేను విడదీయాలనుకోవడం ఏంటి? నాన్ సెన్స్. చందునే విడిపోవాలని కోరుకుంది. నీ కళ్ళ ముందే కదా తాళి తీసి విసిరి కొట్టింది. నా మీద ఎందుకు అనవసరంగా నింద వేస్తున్నా? నింద వేయట్లేదు సంతోష్. నాకు నీ పద్ధతి అర్థం కావడం లేదు, చందు పద్ధతి అర్థం కావడం లేదు. ఎందుకు మీ ఇద్దరు నన్నే టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు నన్ను ప్రేమగా చూసే చందు ఇప్పుడు అనరాని మాటలు అంటోంది. ఎంతసేపు రాజాని నా మెళ్ళో తాళి కట్టమని వెంట పడుతుంది.
ఇటు చూస్తే నువ్వు అలాగే అంటున్నావు. ఏంటి మార్పు? ఎందుకు ఇలా మారిపోయారో తెలియడం లేదు. తను ఎందుకు మిమ్మల్ని అనుమానిస్తుందో తెలియదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరు పెళ్లి జరగాలని ఎందుకు కోరుకుంటున్నానో చెప్పగలను. చందు వల్ల మీ ఇద్దరు పరువు పోయింది. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి రాజాకి నీకు మధ్య ఏదో సంబంధం ఉందని పాకిపోయింది. నీకు పెళ్లి కావటం అనేది చాలా కష్టం. అందుకే రాజాని పెళ్లి చేసుకోమని చెప్పాను. అది చందు రాజాను వద్దనుకుంది కాబట్టే ఆ మాట చెప్పగలిగాను. ఇక చందు విషయం అంటావా? తనేంటో నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. అన్ని సమస్యలకి కారణం నేను చనిపోతే అన్ని సమస్యలు ఇట్టే తీరిపోతాయి. నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. హే, నీకేమైనా పిచ్చా? చచ్చిపోయి ఏం సాధిస్తావు? బ్రతికి ఏం సాధించగలుగుతున్నాను? అందరినీ ఏడిపించడం తప్ప. చూడు మాధవి, నువ్వు నిజంగా సూసైడ్ చేసుకుంటే చందు వేసే నిందని నిజం చేసిందని అవుతావు. నీ చావు వల్ల సమస్యలు పరిష్కారం కావు, మరింత పెరుగుతాయి. రాజాని అందరూ అనుమానిస్తారు, అవమానిస్తారు. అయినా మనిషి చావు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, కానీ చావు కోసం పరిగెత్తకూడదు మాధవి. అది పిరికి వాళ్ళ లక్షణం. కానీ ఈ సమస్య తీరేదెలా? ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. నిజంగా నువ్వు రాజా కలిసి బ్రతకాలని రాసుంటే అదే జరుగుతుందేమో. నేను బతుకుండగా అది జరగదు. తను చనిపోయేలాగా మీ పెళ్లి జరగాలని కోరుకుంటుంది చందు. దేవుడు తన కోరికనే నెరవేర్చాలి. అసలు ఎందుకు చందులో ఈ మార్పు వచ్చిందో తెలుసుకో సంతోష్. ఎలాగైనా తన మనసు మార్చాలి. అలా అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు మాధవి. అయినా నా ప్రయత్నం నేను చేస్తానా? నువ్వు లేనిపోయిన ఆలోచనలు చేయకు. నీకేదైనా జరిగితే రాజాకి చెడ్డ పేరు వస్తుంది, అది గుర్తుంచుకో. వస్తానా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. హలో కృష్ణ గారు, ఒకసారి క్యాబిన్ లోకి వస్తారా? ఓకే మేడం, ఇప్పుడే వస్తున్నాను. మే ఐ కమ్ ఇన్ మేడం? రండి. ఏంటి, మీరు కూడా లోపలికి రావడానికి పర్మిషన్ తీసుకోవాలా? ఎంతైనా మీరు నాకు బాస్ కదా మేడం. అయ్యో, అది బయట, ఇక్కడ కాదు. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది? ఏంటి ఇంకా నిలబడ్డారు? కూర్చోండి. పర్వాలేదు మేడం. బా, ఇంకా మన మధ్య ఫార్మాలిటీస్ అవసరమా? కూర్చోండి. చెప్పండి మేడం. కృష్ణ గారు, మీరు మాటకు ముందు ఒకసారి, మాట వెనుక ఒకసారి మేడం మేడం అనడం మానేయండి. వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది.
ఆ, నేను మొదటి నుంచి అలాగే పిలుస్తాను కదండి. ఉన్నట్టుండి అలవాటు మార్చుకోమంటే కొంచెం కష్టం. ఆ, సరే, తర్వాత మెల్లగా అలవాటు చేసుకోండి. ఆ, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పలేదు. ఆ, ఆహా. అదే మీరు పంపించిన మెసేజ్ గురించి అడుగుదామని. మెసేజా? ఏది? ఎన్ని పంపించారేంటి? పంపించింది ఒకటేగా. ఆ, నేనా? మీ సెల్ నుంచి మీరు కాకుండా ఇంకెవరు పంపిస్తారు? ఆ, అంటే అది నేను మొత్తం చదివాను. సరిగ్గా అదే సమయంలో నేను ఏం ఆలోచిస్తున్నానో అదే మీరు పంపించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరం అదే సమయంలో ఒకేలా ఆలోచించటం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ, మీరు మాట్లాడుతుంది అదే రాత్రి మీరు పంపించిన మెసేజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమిన్. ఓకే కృష్ణ గారు, మీరిక ఆ పని మీద ఆ, ఉండండి. పని యా, వెళ్ళండి. ఆ, మేడం, ఈ ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి. మేడం, ముంబై నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ వచ్చారు. వాళ్ళ మీటింగ్ ఎప్పుడు అరేంజ్ చేయమంటారు? అది నేను కృష్ణ గారితో మాట్లాడతాను. మీరు ఆ వర్క్స్ అని కృష్ణ గారికి అప్పచెప్పండి. అలాగే మేడం. ఈవిడెందుకు నేను మెసేజ్ పంపించానంటుంది? అసలు నేనెప్పుడు పంపించానబ్బా? జయంతి గారు, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు సూర్య కాదని తెలిసినా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. మీ స్థాయికి నేను తగునని తెలిసినా మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఇది ప్రేమేమో. ప్రేమ అయితే నా అంత అదృష్టవంతుడు లేడు. నా సెల్లో నేను కాకుండా ఇంకెవరు మెసేజ్ పెట్టుంటారు? ఇదేంటి ఇలా వెళ్ళింది? ఏంటి కృష్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, ఏం లేదు సార్. ముంబై నుంచి వచ్చిన ఇంజనీర్స్ తో మీటింగ్ ఉంది కదా, దాని బాధ్యత మేడం గారు నీకే చెప్పమన్నారు. ఆ, ఇవిగో డీటెయిల్స్. ఈ పాటికి లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా? అవ్వాలి. ఇద్దరికి ఇష్టం ఉంది, కానీ బయటపడరు. అందుకే ఈ సూపర్ ప్లాన్ వేసింది. డాడీని అడిగి ఉంటుంది. డాడీ అవును అనలేరు, కాదు అనలేరు, ఏమీ చెప్పలేరు. కాబట్టి తన లవ్ ని యాక్సెప్ట్ చేశారు అని అనుకుని ఉంటుంది. చందు, డాడీ, ఏం డాడీ ఆఫీస్ నుంచి మధ్యలో వచ్చేసారేంటి? ఏ వర్క్ లేదా? లేక మీకోసం ఏదైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా? చందు, ఏంటిది? ఏంటి మెసేజ్? ఎవరు పంపించారు? మీ మొబైల్ నుంచి ఎవరు పంపిస్తారు?
మీరే పంపించుంటారు. జోక్ చేయకు. ఇంట్లో ఉంది నువ్వు నేను. రాత్రి ఆ టైంలో అలాంటి మెసేజ్ ఎందుకు పంపించావు? తప్పు కదమ్మా. ఆవిడికి అలాంటి మెసేజ్ పెడితే ఆవిడ ముందు నా వ్యక్తిత్వం ఎంత దిగజారిపోతుందో నువ్వు ఊహించావా? మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు డాడీ, జయంతి గారి మనసులో మీ స్థానం పెంచాలని. ఆవిడ పక్కన మీరు భర్తగా నిలబడే స్థాయికి మీ మధ్య ప్రేమని పెంచాలని నా తాపత్రయం. వద్దమ్మా. మనిషి ఆలోచనలు అందలం ఎక్కొచ్చు కానీ కాళ్ళెప్పుడూ నేల మీద ఉండాలి. ఆవిడ నెల నెలా జీతం ఇస్తే బతికేవాళ్ళం. ఆవిడతో కలిసి జీవితం కావాలనుకోవడం తప్పమ్మా. ఆ ఆలోచన కానీ ఆ కోరిక కానీ నాకు లేవు. అలా అంటే ఎలా డాడీ? జయంతి గారిని చూడగానే అమ్మలా ఉందని అనిపించిందా లేదా? ఆ రూపంలో ఉన్నంత మాత్రాన తను మీ అమ్మైపోతుందా? ఆశలు మొక్కగా ఉన్నప్పుడే తుంచేయడం మంచిదమ్మా. ఎందుకంటే మీ అమ్మ స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. అంటే నేను చెప్పాక కూడా మీరు ఇవ్వరా డాడీ? ఇంతకు ముందు కూడా మన ఇద్దరి మధ్య ఇదే డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఇదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. అంతే డాడీ, నా మాట ఎందుకు వింటారు? నేను బతుకుంటాగా, నా మాట మీరు వినరు అంతే. అమ్మ చందు, అంటే ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది డాడీ. ప్లీజ్ డాడీ, మీరు నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా? నా ఆనందం కోసం ఏమైనా చేస్తానని. మరి నేను అడిగిన ఈ మాటని ఎందుకు కాదంటున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, మీరు అమ్మని ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. అమ్మ స్థానంలో మరొకరిని ఊహించుకోలేరని కూడా తెలుసు. అందుకే అమ్మలా ఉంది కాబట్టే జయంతి గారికి మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆవిడ అమ్మలాగే ఉంటుంది, అమ్మలాగే మాట్లాడుతుంది, అమ్మలాగే వండుతుంది, అమ్మలాగే మిమ్మల్ని చూసుకుంటుంది డాడీ. మీరు అవునంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది డాడీ. ప్లీజ్. కాదంటే? డాడీ, ఏడోకమ్మా. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి అవును అన్నా నిన్నే కాదు నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుందమ్మా. నీ అల్లరి ఎదుటి వాళ్ళని నవ్వించాలి కానీ నన్ను నవ్వులు పాలు చేయకూడదు. అర్థం చేసుకోమ్మా.